నమస్కారం. సుఖీభవకు స్వాగతం. మన దేహంలో ఏ భాగానికైనా ఇన్ఫెక్షన్ రావటం మనం చూస్తూ ఉంటాం. కళ్ళకు వస్తే కండ్ల కలక అని, కాలేయానికి వస్తే హెపటైటిస్ అని, అపెండిక్స్కు వస్తే అపెండిసైటిస్ అని చెప్పుకోవటం మనందరికీ తెలిసిందే. మరి శరీరంలోని అన్ని అవయవాలకు మాదిరిగానే మన ఒంట్లోని రక్తానికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా అంటే అవుననే సమాధానం చెబుతారు డాక్టర్లు. రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ను మన వాడుక భాషలో రక్తం విషంగా మారిపోయిందని వ్యవహరిస్తూ ఉంటాం. నిజానికి ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైంది. వైద్య పరిభాషలో సెప్టిసీమియా లేదా సెప్సిస్గా పిలిచే ఈ పరిస్థితి అసలు ఎందుకొస్తుంది? ఇది ఎందుకంత ప్రమాదకరం? సెప్సిస్ సోకినప్పుడు ఏం చేయాలి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సెప్సిస్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తంలో ఎలాంటి సూక్ష్మజీవులు ఉండకూడదు. రక్తంలోకి బ్యాక్టీరియా లేదా వైరస్ చొరబడితే అవి రక్త ప్రవాహంలోకి ప్రమాదకరమైన రసాయనాలను విడుదల చేస్తూ ఉంటాయి. రక్తం మన దేహంలోని ప్రతి అవయవానికి చేరి పోషకాలను అందిస్తుంది కాబట్టి ఈ హానికారక సూక్ష్మజీవులు అలాగే ఆ ప్రమాదకర రసాయనాలు సైతం ప్రతి అవయవానికి చేరి అంతర్గత అవయవాలన్నీ వాపు వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఏదైనా అవయవానికి ఇన్ఫెక్షన్ వస్తే అది చాలాసేపటి వరకు ఆ అవయవానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందేమో కానీ రక్తానికి ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం అది చాలా త్వరితంగా దేహమంతా పాకే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలా రక్తం ఇన్ఫెక్షన్కు గురి కావడాన్ని సెప్టిసీమియా అంటారు. దీన్నే డాక్టర్లు సంక్షిప్తంగా సెప్సిస్ అని కూడా వ్యవహరిస్తుంటారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇలా దేనివల్లైనా రక్తం విషపూరితం కావచ్చు. అలాగే ఒక్కోసారి మన శరీరంలోకి ఏమైనా పరాన్నజీవులు ప్రవేశించడం, అవి మన శరీరంలోకి విషపూరితమైన వ్యర్థాలను విసర్జించడం వల్ల శరీరంలోని ఆ భాగం విషపూరితమవుతుంది. క్రమంగా అది శరీరం అంతటికీ పాకుతుంది. సెప్సిస్ అంటే బాడీలో ఏదన్నా ఇన్ఫెక్షన్ కానీ లేదా ఇన్ఫెక్షన్ లాంటి వేరే పరిస్థితులు కానీ ఇటువంటి పరిస్థితులకి బాడీ ఇచ్చే ఒక దారుణమైన రెస్పాన్స్ని సెప్సిస్ అంటారు. దేని వలన బాడీలో బీపీ పూర్తిగా పడిపోయి శరీరంలో ఉన్నటువంటి వైటల్ ఆర్గన్స్కి, అంటే జీవనానికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గన్స్కి, బ్రెయిన్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, లివర్ కానివ్వండి, వీటికి రక్త సరఫరా తగ్గిపోయి వాటి పనితనం తగ్గిపోయేంత రక్త సరఫరా తగ్గిపోతే దాన్ని సెప్సిస్ అంటారండి. అయితే సెప్సిస్కి సెప్టిసీమియాకి తేడా ఏంటి? సెప్టిసీమియా అంటే లిటరల్గా మనకి రక్తంలో ఏదో జీవకణాలు ఉండటం. అది ఒక బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఒకసారి ఫంగస్ కూడా కావచ్చు. సో బ్లడ్లో వేరే ఆర్గానిజం ఉండటాన్ని సెప్టిసీమియా అంటారు. సెప్టిసీమియా వల్ల బాడీలో వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో, బాడీ యొక్క అతిగా రెస్పాండ్ అవ్వటాన్ని సెప్సిస్ అంటారు. సో సెప్టిసీమియా అంటే బ్యాక్టీరియా కానీ ఏదన్నా మైక్రో ఆర్గానిజం కానీ బ్లడ్లో ఉండటం, దాని వలన బాడీ స్పందించే తీరుని సెప్సిస్ అని అంటారు. అయితే సెప్టిసీమియా లేకుండా కూడా సెప్సిస్ రావచ్చు. అంటే ఇన్ఫెక్షన్ అనేది లేకుండా కూడా సెప్సిస్ రావచ్చు వేరే కారణాల వల్ల. ఇప్పుడు ప్యాంక్రియాటైటిస్ కానివ్వండి, ఇలాంటి వేరే జబ్బుల్లో కూడా మనం సెప్సిస్ లాంటి రెస్పాన్స్ మనం చూస్తుంటాం. సో అది వీటి రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం. సెప్సిస్ అనేది అనేక రకాలైనటువంటి కారణాల వల్ల రావచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ లేకుండా కూడా సెప్సిస్ మేనిఫెస్ట్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటైటిస్ లాంటి జబ్బుల్లో కానివ్వండి, లేదా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏఆర్డిఎస్ లాంటి సమస్యల్లో కానివ్వండి, దాంట్లో కూడా బాడీ సెప్సిస్ అనేటువంటి ఒక ఫెనోమెనాన్ని మేనిఫెస్ట్ చేయొచ్చు. కానీ జనరల్గా ఎక్కువగా మేనిఫెస్ట్ చేసేది ఇన్ఫెక్షన్స్లో. సో రకరకాలైన ఇన్ఫెక్షన్స్, ఏదన్నా ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చినప్పుడు, ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్కి బాడీ తీవ్రంగా ప్రతిస్పందించినప్పుడు దీన్ని డిస్రెగ్యులేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. అంటే ఒక ఇన్ఫెక్షన్కి బాడీ కనుక తీవ్రంగా ప్రతిస్పందిస్తే అప్పుడు వచ్చే రెస్పాన్స్ని సెప్సిస్ అంటారు. సో దీనికి ఏదన్నా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. ఊపిరితిత్తుల్లో వచ్చేటువంటి నిమోనియా కావచ్చు, లేదా యూరిన్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ కావచ్చు, చర్మానికి వచ్చేటువంటి సెల్యులైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఉదరంలో వచ్చేటువంటి ప్యాంక్రియాటైటిస్ కావచ్చు, లేదా కోలిసిస్టైటిస్ కావచ్చు, రకరకాలైన ఇన్ఫెక్షన్స్, కిడ్నీకి వచ్చేటువంటి పైలోనెఫ్రైటిస్ కావచ్చు, బాడీలో ఏదన్నా ఇన్ఫెక్షన్ వలన కానీ, ఎక్కడన్నా చీము జమ చేరటం వలన కానీ, అలా కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్, రకరకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన కానివ్వండి, ఎనీ ఇన్ఫెక్షన్కి వచ్చేటువంటి రెస్పాన్స్ని
నోజోకోమియల్ ఇన్ఫెక్షన్స్, హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కి వచ్చేటువంటి రకరకాల ఇన్ఫెక్షన్స్, వెంటిలేటర్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, క్యాథెటర్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, సెంట్రల్ వీనస్ క్యాథెటర్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా సెప్సిస్కి రకరకాలైనటువంటి కారణాలు కావచ్చు. సెప్సిస్ అనేది నిజానికి ఓ ప్రాణాంతకమైన పరిస్థితి అయినప్పటికీ ఇది ఒక అనివార్యమైన స్థితి. ఎందుకంటే మన దేహంలో ఏదైనా అవయవానికి ఇన్ఫెక్షన్ సోకడమో గాయాలు కావడమో జరిగినప్పుడు మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. అలాంటి ప్రతిస్పందన కాస్త వికటించి దేహమంతా పాకుతూ పోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సెప్సిస్ 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి సెప్సిస్, రెండోది సెప్టిక్ షాక్. ఈ 2 పరిస్థితుల్లోనూ యాంటీబయాటిక్స్ ఇస్తూ సదరు ఇన్ఫెక్షన్ను కట్టడి చేసేలా చికిత్స చేయాల్సి ఉంటుంది. సెప్టిసీమియా లేదా సెప్సిస్ ఎవరికైనా సోకవచ్చు. అయితే కొంతమందిలో సెప్సిస్ ఏర్పడే పరిస్థితి మరింత ఎక్కువ. బాగా పసివాళ్లు, పిల్లలు, వయోవృద్ధులు, షుగర్ జబ్బు, క్యాన్సర్, కిడ్నీలు, కాలేయ వ్యాధులతో బాధపడుతున్నవారు, తీవ్రంగా ఒళ్ళు కాలిపోయి గాయాలకు గురైన వారు, ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులు, శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు, మద్యానికి బానిసలుగా మారిన వాళ్లు, రోగ నిరోధక వ్యవస్థ బాగా బలహీనంగా ఉన్న ఎయిడ్స్ రోగులు, క్యాన్సర్కి కీమోథెరపీ చేయించుకుంటున్న వ్యక్తులు, వీరందరికీ సెప్సిస్ ముప్పు బాగా ఎక్కువ. ఇమ్యూనో సప్రెసెంట్స్ వంటి మందుల్ని వాడే వాళ్లకు కూడా సెప్సిస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతారు నిపుణులు. సెప్సిస్ వలన ముప్పు జనరల్గా హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్కి, వయస్సు ఎక్కువగా ఉన్నటువంటి పేషెంట్స్కి, అంటే 60 సంవత్సరాల పైన వయసు ఉన్నటువంటి పేషెంట్స్కి, మల్టిపుల్ కోమాబిడిటీస్ అంటాం, అంటే డయాబెటీస్ చాలా ఏళ్ల నుంచి కంట్రోల్లో ఉండట్లేదు, బీపీ, షుగరు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, ఇమ్యూనిటీలో ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ స్టీరాయిడ్స్ మీద ఉన్నారు, లేదా ఇమ్యూనో సప్రెసెంట్ మెడికేషన్స్ నడుస్తున్నాయి, లేదా క్యాన్సర్ లాంటి జబ్బులతో బాధపడుతున్నారు. సో ఇటువంటి పేషెంట్స్కి సెప్సిస్ వలన ముప్పు ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా సెప్సిస్ వలన మరణ శాతం ఏదైతే ఉంటుందో, మార్టాలిటీ రేట్ ఏదైతే ఉంటుందో 10% నుంచి 50% లేదా 60% వరకు ఉంటుంటుంది. అది ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగినా కొద్దీ మార్టాలిటీ రేట్ అనేది పెరగడం జరుగుతుంటుంది. సెప్సిస్ లక్షణాలు జనరలీ తరచూ జ్వరంతో మొదలవడం జరుగుతుంది. బట్ జ్వరం లేకుండా కూడా ఒక్కోసారి సెప్సిస్ అనేది మేనిఫెస్ట్ కావచ్చు. ఇమ్యూన్ సప్రెస్లో కానివ్వండి, బాగా వయస్సు అంటే 75, 80 వయస్సు దాటిన వాళ్ళలో కానివ్వండి, లేదా ప్యాంక్రెటైటిస్ లాంటి సందర్భాల్లో కానివ్వండి, వేరే జ్వరం అనేది ఉండకపోవచ్చు. బట్ జనరల్గా జ్వరం అనేది ఉంటుంది. జ్వరంతో మొదలైన తర్వాత తీవ్రమైనటువంటి నీరసం, నిస్సత్తువ, లేచి నుంచుంటే కళ్ళు తిరగటం, ఒళ్ళంతా చల్లగా అయిపోవటం, సరిగ్గా ఆలోచించలేకపోవటం, ఏదేదో మాట్లాడుతూ ఉండటం, మూత్రం పచ్చగా చాలా తక్కువగా రావటం, లేదా మూత్రం పూర్తిగా ఆగిపోవటం, జనరల్గా ఈ లక్షణాలతో మనకు కనపడుతుంటారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, శ్వాస తీసుకునేటువంటి రేట్ ఏదైతే ఉందో అది బాగా పెరిగిపోవటం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం, జనరల్గా సెప్సిస్లో మనం చూసేటువంటి లక్షణాలు ఇవి ఉంటాయి. మన దేశంలో ప్రతి ఏటా 2% మంది సెప్సిస్ బారిన పడుతున్నారని ఒక అంచనా. పొట్ట పేగుల్లో అల్సర్లతో బాధపడే వారికి, గుండె, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవారికి సెప్సిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మెదడు వాపు, కిడ్నీ జబ్బులు, దీర్ఘకాలికంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి, సెల్యులైటిస్ వంటి చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లతో సతమతమయ్యే వారికి సెప్సిస్ ముప్పు అధికంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. రక్తాన్ని విషంగా మార్చే సెప్సిస్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం విషపూరితమైనప్పుడు, సెప్సిస్ బారిన పడ్డప్పుడు రోగులు చురుకుదనాన్ని పూర్తిగా కోల్పోయి అయోమయానికి గురవుతుంటారు. తన పరిస్థితి పూర్తిగా దిగజారిందని, మరణం ఖాయమని భయపడుతుంటారు. తల తిరుగుతున్నట్టు ఉంటుంది, మాటలు తొట్టుపడుతుంటాయి, వేగంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటారు. పొట్టలో వికారం, వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. విపరీతమైన కండరాల నొప్పులు ఉంటాయి. మూత్రం కొద్దిగా మాత్రమే వస్తుంటుంది. చర్మం చల్లబడుతుంటుంది. కొన్ని సందర్భాలలో రంగు కూడా మారుతుంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. స్పృహ సరిగ్గా ఉండదు. సెప్సిస్ మరింత తీవ్రంగా మారినప్పుడు ప్రమాదకరమైన సెప్టిక్ షాక్ స్థితిలోకి వెళుతుంటారు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు తక్షణం రోగిని ఆసుపత్రికి తరలించాలి. ఆ వ్యక్తికి ఇటీవల ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకి ఉన్నా, లేదా శస్త్రచికిత్సలేవైనా జరిగినా, ఇతర ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నా సెప్సిస్ చికిత్సకి ముందుగానే డాక్టర్కు ఆ విషయాన్ని తప్పక తెలియచేయాలి. సెప్సిస్ అనేది యాక్చువల్లీ మనం ఇంతకుముందు అనుకున్నట్టు బాడీ నుంచి వచ్చే ఒక తీవ్రమైన ప్రతిస్పందన. అదొక డిస్రెగ్యులేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్గా వ్యవహరింపబడుతుంది.
సెప్సిస్ అనేది ఒక స్పెక్ట్రమ్గా మనం చూడొచ్చు. అంటే ఎలా అయితే ఇంద్రధనస్సులో ఇక్కడ వైలెట్ కలర్ నుంచి అక్కడ రెడ్ కలర్ వరకు ఉండటం జరుగుతుంటుందో, రకరకాల మేనిఫెస్టేషన్స్ తోటి సెప్సిస్ మనకి మేనిఫెస్ట్ అవుతుంటుంది. ఇనీషియల్గా మనకు ఓన్లీ సెర్స్ రెస్పాన్స్ అనేవాళ్ళు, దీన్ని అంటే సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేవాళ్ళు. హార్ట్ రేట్ పెరగటం, జ్వరం ఉండటం, ఊపిరి తీసుకునేటువంటి రేట్ పెరగటం, ఓన్లీ ఇలాంటి లక్షణాలతో మొదలై పోను సెప్టిక్ షాక్గా మారుతుంది. సెప్టిక్ షాక్ అంటే రక్తం యొక్క అంటే ఆ వ్యక్తి యొక్క బ్లడ్ ప్రెషర్ లేదా మీన్ ఆర్టరీయల్ ప్రెషర్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గిపోయి, అంటే రక్త సరఫరా అనేది బాగా తగ్గిపోయి వివిధమైనటువంటి వైటల్ ఆర్గన్స్ యొక్క ఫంక్షన్ దెబ్బతింటాన్ని సెప్టిక్ షాక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మెదడు సరిగ్గా ఆలోచించలేకపోవటం, ఊపిరి తీసుకోవడానికి ఊపిరితిత్తులు కష్టపడటం, అంటే గాలి పీల్చుకునే రేట్ పెరిగిపోవటం, రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోవటం, లివర్ యొక్క పనితనం తగ్గి బిలిరుబిన్ పెరగటం, యూరిన్ ఫార్మేషన్ తగ్గిపోవటం, మూత్రం తగ్గిపోయి జనరల్గా గంటకి 30 ml వచ్చే మూత్రం అంతకంటే బాగా తగ్గిపోవటం, క్రియాటినిన్ అనేది పెరగటం, బాడీలో లాక్టేట్ అనేది పెరిగిపోవటం. సో ఇలాంటి వేరియస్ డిఫరెంట్ చేంజెస్ జరుగుతాయి. బట్ వీటిని అన్నింటి పర్యవసానం ఏంటి? బీపీ బాగా పడిపోయి ప్రాణానికి ఎంతో అవసరమైనటువంటి వివిధ అవయవాలు ఏవైతే ఉన్నాయో, వైటల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి ఫంక్షనింగ్ అనేది బాగా తగ్గిపోతుంది. తగ్గిపోవటం వలన వైటల్ ఆర్గన్స్ దెబ్బతింటే ఈ సెప్టిక్ షాక్కి ఒక రివర్సిబుల్ ఫేజ్ అనేది ఉంటుంది. కొన్ని గంటల వరకు మందిని ట్రీట్ చేయొచ్చు. కానీ ఆ కొన్ని గంటల వ్యవధి దాటిపోతే కనుక ఇది ఒక ఇర్రివర్సిబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతే అప్పుడు దాన్ని మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ లేదా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్గా వ్యవహరిస్తారు. ఈ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్ళటం వలన మెదడు కానీ, గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, అంటే శరీరానికి సంబంధించినటువంటి అనేక అవయవాలు ఫెయిల్ అయిపోవటం వలన జీవనం అనేది ఇంకా దాంట్లో కొనసాగడం జరగక మరణం సంభవించడం జరుగుతుంది. సెప్టిసీమియాతో బాధపడే రోగుల్లో చాలా మందికి తొలుత ఏదో ఒక అవయవానికి ఇన్ఫెక్షన్ వచ్చి అది ప్రభావితమవుతుందన్న విషయం తెలిసిందే. అందుకే ఏ భాగం ప్రభావితమైందో, అంటే ఉదాహరణకు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె లేదా మెదడు, ఇలా ఏ భాగానికి తొలుత ఇన్ఫెక్షన్ వచ్చిందో తెలుసుకోవాలి. కొన్నిసార్లు అన్ని అవయవాలు ప్రభావితమైపోయి అవన్నీ విఫలమయ్యే అవకాశం ఉంది. దీన్నే మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటారు. ఈ లక్షణాల ఆధారంగా సెప్టిసీమియాను అనుమానించడం, గుర్తించడం జరుగుతుంది. ఇక చాలా సందర్భాల్లో రక్త పరీక్ష, మూత్ర పరీక్షలతో పాటు ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్ వంటి రేడియాలజికల్ పరీక్షలతో పాటు సెప్టిసీమియాను తెలుసుకోవడంతో పాటు దాని తీవ్రతను కూడా అంచనా వేసే అవకాశం ఉంది. ఇలాంటి పరీక్షల ఆధారంగా తదుపరి చేయాల్సిన చికిత్సను కూడా నిర్ణయిస్తారు. సెప్సిస్ని నిర్ధారించడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సెర్స్ క్రైటీరియా అంటారు, సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సిండ్రోమ్ క్రైటీరియా అంటారు. అంటే జ్వరం ఉండటం, 104 కంటే 100.4 కంటే జ్వరం ఎక్కువగా ఉండటం, తెల్ల రక్త కణాల సంఖ్య రక్త పరీక్షలో పెరగటం, ఊపిరి తీసుకునే రేటు పెరగటం, ఎక్కడన్నా ఒక ఇన్ఫెక్షన్ కనపడుతూ ఉంటాం, ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటే కనుక సెర్స్ క్రైటీరియా ఉంటాయి. ఈ సెర్స్ క్రైటీరియా ఉన్నవాళ్ళు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నా, బీపీ తగ్గుతున్నా దీన్ని సెప్సిస్గా వ్యవహరించడం ఒక స్కూల్ ఆఫ్ థాట్. అలానే SOFA స్కోర్ అంటారు, అంటే సిస్టమిక్ ఆర్గన్ ఫెయిల్యూర్ అసెస్మెంట్ స్కోర్ అంటారు. దీంట్లో కూడా బాడీ యొక్క వైటల్ ఆర్గన్ ఫంక్షనింగ్ అసెస్ చేస్తారు. ఊపిరితిత్తులు ఎంత ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నాయి, FiO2-PaO2 రేషియో అంటాం, లేకపోతే హార్ట్ ఎంత ప్రెషర్తో పంప్ చేయగలుగుతుంది అని చూస్తారు. మీన్ ఆర్టీరియల్ ప్రెషర్ అనేది చూడటం. మెదడు యొక్క ఫంక్షనింగ్ గ్లాస్గో కోమా స్కేల్ అంటాం, ఎంత కాన్షియస్గా ఉన్నారు, ప్రాపర్గా రెస్పాండ్ అవ్వగలుగుతున్నారా లేదా, కళ్ళతో చూడగలుగుతున్నారా, మాట మాట్లాడగలుగుతున్నారా, చేతులు కాళ్ళు కదల్చగలుగుతున్నారా, దీన్ని గ్లాస్గో కోమా స్కేల్తో అసెస్ చేస్తారు. సో యూరిన్ అవుట్పుట్ లేదా క్రియాటినిన్ అసెస్ చేయటం, అలానే లివర్ యొక్క బిలిరుబిన్ని చూడటం, ఇలా సోఫా స్కోర్లో 6 అంశాలని ఒక్కొక్కటి 0 నుంచి 4 స్కోర్ దాకా ఉంటుంది. సో ఈ స్కోర్లో ఒక లెవెల్ నుంచి, అంటే లెవెల్ మార్క్స్ ఎంత పెరుగుతుంటే అంత సివియర్ సెప్సిస్లో ఉన్నట్టు. సో జనరల్గా సెప్సిస్ని అసెస్ చేయడానికి క్లినికల్గా కూడా లేదా బేసిక్ పరీక్షలు చేయించుకొని సెర్స్ క్రైటీరియా కానీ లేదా సోఫా అసెస్మెంట్ వల్ల కానీ సెప్సిస్ అన్న నిర్ధారణ జరుగుతుంది. సెప్సిస్ని ఫర్దర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదా అంటే దీనివల్ల మనం సస్పెక్ట్ చేస్తాం, కన్ఫర్మేషన్ కోసం ఈ అసెస్మెంట్ కోసం బ్లడ్ టెస్ట్లు చేయాల్సి వస్తుంది. అంటే CBP కానివ్వండి, బేసిక్ సెప్సిస్ ప్రొఫైల్ అంటారు. సో దాంట్లో CBP కానీ,
ఎలక్ట్రోలైట్స్ కానివ్వండి, ఎల్ఎఫ్టీ కానివ్వండి, కోయాగ్యులేషన్ ప్రొఫైల్ పీటీ ఏపీటీటీ కానివ్వండి, ప్లేట్లెట్ కౌంట్స్ కానివ్వండి, సీరం లాక్టేట్ కానివ్వండి, ఏబీజీ, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయటం, బ్లడ్ కల్చర్స్ చేయటం, యూరిన్ కల్చర్స్ చేయటం, ఇంకెక్కడన్నా ఇన్ఫెక్షన్ కనబడుతుంటే దానికి సంబంధించినటువంటి కల్చర్స్ చేయటం, వీటిని చేయటం వలన మనం సెప్సిస్ని నిర్ధారించడం, కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంటుంది. పరీక్షలు అనేవి బేసికలీ రక్తానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పరీక్షలు, అలానే ఎక్స్రే లేదా అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు, లేదా సిటీ స్కాన్, ఛాతీకి సంబంధించిన సిటీ స్కాన్ కానివ్వండి, అబ్డామినల్ స్కాన్, ఒక్కోసారి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ కనబడుతుందో దానికి సంబంధించినటువంటి పరీక్షలు, స్ఫూటం ఎగ్జామినేషన్ కానివ్వండి, దగ్గుతో వస్తున్నారు తెమడ పరీక్ష, మూత్రంలో మంట ఉంది మూత్రం పరీక్ష, ఒకచోట నొప్పిగా ఉంది చీముతోటి పరీక్ష. సో ఇటువంటి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ దానికి సంబంధించినటువంటి పరీక్షల ద్వారా సెప్సిస్ యొక్క నిర్ధారణ జరుగుతుంది. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో సెప్సిస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని ప్రముఖ వైద్య పరిశోధనా పత్రిక లాన్సెట్తో పాటు అనేక సంస్థలు జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది. సెప్సిస్ సోకిన ప్రతి 5గురిలో ఒకరు మృత్యువాత పడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో సెప్సిస్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణాంతకంగా పరిణమించే సెప్సిస్కు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షల్లో రక్తం విషపూరితమైందని తేలగానే అత్యవసరంగా 2 అంచెల్లో చికిత్స అందించాల్సి ఉంటుంది. మొదటిది యాంటీబయాటిక్స్ ఇవ్వడం, రెండోది దేహంలోని అంతర్గత అవయవాలను రక్షించడం. ఇందుకోసం కృత్రిమంగా శ్వాస అందిస్తారు. సెలైన్తో సహా అవసరమైన ఇతర ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం మొదలు పెడతారు. సెప్సిస్ అని అనుమానించినప్పుడు అందుకు కారణమైన బ్యాక్టీరియాను అదుపు చేసేందుకు అవసరమైన యాంటీబయాటిక్స్ ఇవ్వడం మొదలు పెట్టేస్తారు. ఆ వెంటనే సదరు ఇన్ఫెక్షన్కు కారణమైన సూక్ష్మజీవిని గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు చేసి నిర్దిష్టంగా ఆ సూక్ష్మజీవిని నిర్ధారణ చేశాక అందుకు అవసరమైన మందుల్ని మారుస్తారు. రోగి శరీరంలో సెప్సిస్ ఏ భాగం నుంచి వ్యాపించడం ప్రారంభమైందో గుర్తించి వెంటనే దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేస్తున్న కణజాలాన్ని, వాచిన ప్రాంతంలోని చీమును తొలగించడం మొదలు పెడతారు. ఇందుకోసం అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స చేసిన వారికి ఉపయోగించిన ట్యూబ్స్ ద్వారా ఇన్ఫెక్షన్ వస్తోందని గుర్తించినప్పుడు వాటిని తొలగించడమూ చేస్తారు. ఇటీవలి కాలంలో రీకాంబినెంట్ యాక్టివేటెడ్ ప్రోటీన్ సి అనే ఇంజెక్షన్లు, ఎండోటాక్సిన్, ఎంటగానిస్ట్, గ్రాన్యులోసైట్, మ్యాక్రోఫీజ్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్తో పాటు రక్తనాళం ద్వారా ఇమ్యునోగ్లోబులిన్ అందించడం ద్వారా చికిత్స చేస్తున్నారు. సెప్సిస్ యొక్క చికిత్సలో సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎంత అర్లీగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తే మృత్యువాత పడకుండా మనం అంత కాపాడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకు గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ చెప్తారు. వితిన్ 1 అవర్లో మనం ఎంత చికిత్స చేయగలిగితే పేషెంట్ని కాపాడుకునేటువంటి అవకాశాలు మనకు అంత మెరుగ్గా ఉంటాయి. ఎంత లేట్గా ట్రీట్మెంట్ జరుగుతుంటే డెత్ యొక్క ఛాన్సెస్, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువగా పెరగడం జరుగుతుంటుంది. ఇది మొదటి అండర్స్టాండింగ్. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి సెప్సిస్లో, బీపీ బాగా తగ్గిపోయి దాని వలన వివిధ ఆర్గన్స్ దెబ్బతింటున్నాయి కనుక బీపీని, రక్త సరఫరాని పెంచేటట్టు చేయటం, బ్లడ్ పర్ఫ్యూషన్ని పెంచగలగటం. సో పేషెంట్ వచ్చిన వెంటనే కనీసం 30 ml/kg లెక్కన, అంటే ఒక 60 kgల మనిషి కనీసం 2 లీటర్ల వరకు సెలైన్ని వితిన్ 1 to 2 hours ర్యాపిడ్గా బోలస్ లాగా ఇస్తూ వెళ్ళటం, దానికి రెస్పాన్స్ చూసుకోవటం ఫస్ట్ స్టెప్. బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయటం ఫస్ట్ స్టెప్. రెస్పాన్స్ రావట్లేదు, వెంటనే రక్త సరఫరాని పెంచడానికి ఐనోట్రోప్స్, అంటే బీపీని పెంచడానికి వాడేటువంటి ఇంజెక్షన్స్, నార్ అడ్రినలిన్ కానివ్వండి, ఇటువంటి ఇంజెక్షన్స్ వాడటం, లేదా హార్ట్ని పంప్ చేసేటువంటి ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇవి వాడటం నెక్స్ట్ స్టెప్. ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ ఇదవ్వంగానే వెంటనే బేసిక్, అసలు పేషెంట్ రాగానే కూడా మనకి ఏబీసీ అంటాం. అంటే ఎయిర్వే బాగానే ఉందా, పేషెంట్ గాలి తీసుకోగలుగుతున్నాడా, వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం ఉందా, ట్యూబ్ వేయాల్సినటువంటి అవసరం ఉందా. బి అంటే బ్రీతింగ్, సో ఊపిరి సరిగ్గానే ఆడుతుందా లేదా, రెస్పిరేషన్ తీసుకోగలుగుతున్నాడా, వెంటిలేటర్ అవసరం ఉందా. సి అంటే సర్క్యులేషన్, బ్లడ్ ప్రెషర్ ఉందా, బ్లడ్ ఫ్లో అనేది ఫ్లో అవుతుందా అనేది ఇనీషియల్గా అసెస్ చేసుకుంటారు. సో ఎయిర్వే సెక్యూర్ చేసుకొని ఇమ్మీడియట్గా ఒక లార్జ్ క్యాన్యులా, అంటే ఫ్లూయిడ్స్ ఇవ్వడానికి ఒక పెద్ద వీనస్ క్యాన్యులా, అంటే పెరిఫెరల్ వీనస్ క్యాన్యులా కానివ్వండి, లేదా సెంట్రల్ లైన్ కానివ్వండి, ఎస్టాబ్లిష్ చేసుకొని ఫ్లూయిడ్స్ పంప్ చేయటం, ఐనోట్రోప్స్ స్టార్ట్ చేయటం, కల్చర్స్ డ్రా చేసిన వెంటనే, అంటే ఏ ఇన్ఫెక్షన్ వస్తుందో చెక్ చేసుకోవడానికి టెస్ట్ డ్రా చేసిన వెంటనే ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేయటం. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అన్నా,
లేదా అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ అన్నా ఉన్నటువంటి ఇన్ఫెక్షన్కి, పేషెంట్ పరిస్థితికి, పేషెంట్ లేదా ఆ సమాజంలో ఉన్నటువంటి యాంటీబయాటిక్ సెన్సిటివిటీస్ని చూసుకుంటూ అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ యాడిక్వేట్ డోసేజ్లో, సెప్సిస్లో సరిపడేంత డోసేజ్లో ఇవ్వగలగడం అనేది బేసిక్ స్టెప్స్. ఇక దీని తర్వాత ఆర్గన్ సపోర్ట్ అనేది వస్తుంది. ఏ ఆర్గన్ దెబ్బతింటున్నా దానికి ఇచ్చేటువంటి సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు, రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ లేదా డయాలిసిస్, హార్ట్ సరిగ్గా పనిచేయట్లేదు, ఐనోట్రోప్స్, లంగ్ సరిగ్గా పనిచేయట్లేదు, వెంటిలేటర్, ఇటువంటి సపోర్ట్స్ ఇవ్వటం అనేది సెప్సిస్ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం. సో ఏ కారణం వల్ల వచ్చిందో కారణాన్ని ట్రీట్ చేయటం, జరిగిన డ్యామేజ్, ఆర్గన్స్కి జరిగిన డ్యామేజ్ని కోలుకోవడానికి అవకాశం ఇవ్వడానికి వాటిని సపోర్ట్ చేయడం అనేది సెప్సిస్ ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రాణాంతకంగా పరిణమించే సెప్సిస్ని నివారించుకోవడం మన చేతుల్లోనే ఉంది. కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని నివారించుకోవచ్చు. తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. మలం, మూత్ర విసర్జనల తర్వాత చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఫ్లూ, నిమోనియా వంటివి సోకకుండా చూసుకోవాలి. గాయాలైనప్పుడు లేదా చర్మం గీసుకుపోయినప్పుడు ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడుక్కొని గాయం తగ్గే చికిత్స తీసుకోవాలి. గాయాలను, పుండ్లను నేరుగా చేతితో ముట్టుకోకూడదు. వాటిని ముట్టుకోవాల్సి వస్తే చేతులకు గ్లౌస్ వేసుకోవాలి. షుగర్ జబ్బు ఉన్నప్పుడు శరీరంపై ఎక్కడా పుండ్లు, గాయాలు లేకుండా జాగ్రత్త పడాలి. డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వంటి మందులను విచక్షణ రహితంగా వాడకూడదు. మధుమేహం ఉన్నప్పుడు దాన్ని నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు క్రమం తప్పకుండా డాక్టర్ల చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నిమోనియా, ఇన్ఫ్లుయెన్జా వంటి జబ్బులకు ఇప్పుడు వ్యాక్సిన్స్ లభ్యమవుతున్నాయి. స్తోమతను బట్టి పెద్దలు వాడాల్సిన వ్యాక్సిన్లను తీసుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలు సెప్సిస్ను చాలా వరకు నివారిస్తాయి. సెప్సిస్ అనేది ప్రమాదకరమైన పరిస్థితే అయినప్పటికీ సత్వరమే గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు. సెప్సిస్ తాలూకా అనుమానిత లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అయితే రక్తంలో ఇన్ఫెక్షన్ కీలకమైన అవయవాలకు చేరితే మాత్రం చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. పరిస్థితులు అంతవరకు వెళ్లకుండా ముందే తగిన వైద్య సాయం తీసుకోవాలి.